సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేడారం జాతర వెళ్ళాలనుకునే వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ముందుగానే ఏంటి అంటే, మేము కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నాం. సో అవి మీతో షేర్ చేస్తాం. బంగారం తీసుకురావద్దు. బంగారం అంటే అమ్మవారికి సమర్పించే బంగారం తీసుకురావచ్చు, వేసుకునే బంగారం తీసుకురావద్దు. ఎందుకంటే దొంగలు చాలా ఎక్కువ ఉంటారు. సో మాకు అట్లా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ముందే అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మ్యాక్సిమం అందరూ క్యాష్ క్యారీ చేయండి. ఎందుకంటే ఫోన్పే ఇవన్నీ సిగ్నల్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో మ్యాక్సిమం అందరూ క్యాషే క్యారీ చేసుకునేలాగా, క్యాష్ ఉండేలాగా చూసుకోండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, దుమ్ము చాలా ఎక్కువ కారంగా, అడవి ప్రాంతం కాబట్టి దుమ్ము చాలా ఎక్కువ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో వీలైనంత వరకు మాస్కులు క్యారీ చేయండి ప్రతి ఒక్కరు. మ్యాక్సిమం ఫుడ్ అందరూ ఇంటి నుంచే క్యారీ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి. సో ఫుడ్ ఇంటి నుంచే తీసుకెళ్తే కొంచెం బెటర్. ఇంకోటి ఏంటంటే మెయిన్, మీరు ఒకవేళ దర్శనానికి వెళ్ళే వాళ్ళు గద్దెల వరకు వెళ్ళాలనుకుంటే ఈ ప్రీ మేడారం అనేది చాలా సెట్ అయింది. ఎందుకంటే ప్రీ మేడారంలో ఏంటంటే కొంచెం రష్ అటు ఇటుగా ఉన్న గద్దెల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నాయి. సో మీరు జాతర టైమింగ్లో వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా కష్టమవుతుంది, గద్దెల వరకు వెళ్ళలేరు. ముందుగా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అందరికీ ఫ్రీ బస్ అవైలబుల్ ఉందా లేదా అదొక చిన్న డౌట్ ఉంది. సో మేమైతే మా అక్క వాళ్ళతో హైదరాబాద్ నుంచి వెళ్ళాం. హైదరాబాద్ నుంచి అంటే సూపర్ లగ్జరీలో వెళ్ళాం కాబట్టి వరంగల్ నుంచి అయితే ఫ్రీ బస్ అవైలబుల్గానే ఉన్నాయి. వరంగల్ నుంచి మేడారం వరకు తీసుకెళ్తారు వాళ్ళే. సో అక్కడ నుంచి అయితే ఫ్రీ బస్ అవైలబుల్గానే ఉన్నాయి. రోడ్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఫ్రీ బస్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇబ్బంది అనుకుంటే ఫ్రీ బస్ అయితే అవైలబుల్ ఉంది. దీనికైతే ఏ డౌట్ లేదు. ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే కంపేర్ టు ప్రీవియస్ ఇయర్, ఈ ఇయర్ కొంచెం చాలా బాగానే చేశారు. వాటర్ సౌకర్యాలు కానీ, ఒక వాష్రూమ్స్ కానీ ఓకే, కొంచెం పర్లేదు, ప్రైవేట్గా బాగానే ఉన్నాయి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. ఈసారి కొంచెం ఓకే, పర్లేదు. లగేజ్ విషయంలో అందరికీ కొంచెం డౌట్ ఉంది. ఓన్ వెహికల్స్ చేసుకున్న వాళ్ళు ఓన్ వెహికల్స్లో పెట్టుకోండి, పర్లేదు. ఒకవేళ ఓన్ వెహికల్స్ కాకపోతే మాత్రం మీరు ఎక్కడైతే టిఫిన్స్ కానీ షాపింగ్స్ కానీ చేశారో వాళ్ళని అడగడానికి ప్రయత్నించండి. మాకైతే బయట లగేజ్ కౌంటర్లో పెట్టుకోనికి ఒక కాలేజ్ బ్యాగ్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అది ఒక్క కాలేజ్ బ్యాగ్ మాత్రమే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో అది కొంచెం చూసుకోండి.